నమస్తే, నా పేరు విజయ నాగేష్. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు, ఇప్పటికే 55 కోట్ల పైన భక్తజనం పుణ్యస్థానాలు ఆచరించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ మతంలో కానీ, ఏ ప్రదేశంలో కానీ, ఏ ధర్మంలో కానీ జరగనటువంటి అత్యంత అరుదైన అతిపెద్ద సాంస్కృతిక మేళా. ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో రికార్డులతో పాటు ఓవర్ నైట్గా కొంతమంది వ్యక్తులను సెలబ్రిటీలుగా చేసింది. అందులో ముఖ్యంగా నెంబర్ 1 ప్లేస్లో ఉంది మోనాలిసా. ఒక పూసలమ్ముకునే పిల్లికల్లా అందమైన యువతి రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్గా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆమెకు ఎంతోమంది ఫాలోవర్లు అయ్యారు. సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ప్రస్తుతానికి యాక్టింగ్లో కోర్స్ నేర్చుకుంటుంది. దాని తర్వాత ఇంకా కొంతమంది కూడా సెలబ్రిటీలు అయ్యారు. అందులో ముఖ్యంగా ఐఐటి బాబా. మన దగ్గర సినిమాల్లో, రాజకీయాల్లో, సెలబ్రిటీల విషయంలో, క్రికెట్ విషయంలో ప్రతి దాంట్లో వేలు పెట్టే వేణుస్వామికి పోటీగా ఈ కుంభమేళా నుంచి పుట్టుకొచ్చిన ఐఐటి బాబా తయారయ్యాడు. ఈ ఐఐటి బాబా ఇప్పుడు జరగబోతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ గురించి జోస్యం చెప్పాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో ఇండియా ఓడిపోయింది. దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు ఇండియాకు వచ్చింది. అలాంటి మ్యాచ్ గురించి ఈ ఐఐటి బాబా నెగిటివ్గా జ్యోతిష్యం చెప్పాడు. ఇండియా ఓడిపోతుంది పాకిస్తాన్ చేతిలో అని చెప్పాడు. అసలు ఈ బాబాలకు, స్వామిలకు క్రికెట్ గురించి కానీ, రాజకీయాల గురించి కానీ, సినిమాల గురించి కానీ, సెలబ్రిటీల గురించి కానీ ఎందుకు? బాబాలు అనేవాడు ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడు. భగవంతునికి భక్తుడికి మధ్య అనుసంధానంగా వ్యవహరించాలి. భక్తులకు సరైన మార్గం చూపించాలి. భగవంతుని చేరుకోవడానికి, భగవంతుని ధ్యానించడానికి ఇలాంటి యాగాలు చేయాలి, ఇలాంటి పూజలు చేయాలి, ఇలాంటి వ్రతాలు చేయాలి, ఇలాంటి విషయాలు నేర్పించడానికి ఈ బాబాలు, స్వాములు ఉపయోగపడాలి తప్పితే పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం సెలబ్రిటీలను వాడుకోవడం, రాజకీయ నాయకులను వాడుకోవడం, సినిమాల గురించి తప్పుగా చెప్పడం, క్రికెట్ గురించి జోస్యాలు చెప్పడం వీళ్ళకేం పని? అందుకే ఇలాంటి బాబాలను, స్వాములను నమ్మకండి. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియానే గెలుస్తుంది. ఇండియా ఇప్పుడు పిచ్చ ఫామ్లో ఉంది, చాలా మంచి ఫామ్లో ఉంది. కాబట్టి ఇండియానే గెలిచే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఇండియానే గెలిచి తీరుతుంది. ఇది నా జోస్యం, రాసి పెట్టుకోండి. జై భారత్, జై హింద్.